Um, Let us recap that Coulomb's inverse square law. When the two charges are kept in the vacuum or free space at some separation R, then the force of attraction or repulsion force acting between them is directly proportional to product of their charges and inversely proportional to square of the distance. Okay, F proportional to Q1 Q2 by R square. F is equal 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. The same charges are placed in the dielectric medium, then the formula changes as 1 by 4 pi epsilon రాయాలి. Free space అయితే కింద epsilon 0 అని రాయాలా. In the presence of dielectric medium అయితే 1 by 4 pi epsilon Q1 Q2 by R square, where epsilon equal not epsilon R, that is permittivity of that dielectric medium. For the perfect insulator or dielectric, the relative permittivity epsilon R value equal to 0. For other dielectric media, epsilon R greater than 1. For good conductors, epsilon R equal to infinity. Epsilon R is also known as what? It is also called as the dielectric constant or specific inductive capacitance. It is relative permittivity. Relative permittivity or dielectric constant or inductive specific inductive capacitance. Right. So given charges ni given separation లో ఇచ్చిన చార్జెస్ ని ఇచ్చినటువంటి డిస్టెన్స్ లో ఏ మీడియం లో ఉంచినప్పుడు ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అని అడగవచ్చు. ఎంట్రన్స్ పెట్టి ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్ లో ఉంచినప్పుడు ఫోర్స్ మాక్సిమం ఉంటుంది. అవే చార్జెస్ ని వేరే డైఎలక్ట్రిక్ మీడియం లో ఉంచితే ఫోర్స్ రెడ్యూస్ అవుతుంది. ఎంతకు రెడ్యూస్ అవుతుంది అంటే దాని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంతో అన్ని టైమ్స్ రెడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఉంది సార్. సో టూ చార్జెస్ మధ్యలో ఉన్న స్పేస్ ని గ్లాస్ తో ఫిల్ చేశాం. Now the force would become F by 7 అవుతుంది. గ్లాస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 7 కాబట్టి టూ చార్జెస్ ని ఎయిర్ లో పెట్టినప్పుడు ఫోర్స్ F ఉంది సార్. ఇప్పుడు అవే చార్జెస్ ని అంతే డిస్టెన్స్ లో వాటర్ లో పెట్టాను. సో వాట్ వుడ్ బి ద న్యూ ఫోర్స్ నౌ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ మీడియం? దెన్ F by 81 అవుతుంది. 81 ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఓకే, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంత అవుతుందో అన్నవ వంతుకు తగ్గుతుంది అన్నమాట. కాబట్టి ఫోర్స్ అనేది గివెన్ చార్జెస్ ని గివెన్ సపరేషన్ లో ఎయిర్ ఆర్ ఫ్రీ స్పేస్ లేదా వాక్యూమ్ లో ఉంచినప్పుడు ఫోర్స్ మాక్సిమం ఉంటుంది. రైట్ అండి. సో రిలేటివ్ పెర్మిటివిటీ ఇస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ టు ద ఫోర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మీడియం. అంటే ఇచ్చిన చార్జెస్ ని ఎయిర్ లేదా ఫ్రీ స్పేస్ లో ఉంచినప్పుడు ఫోర్స్ కి అవే చార్జెస్ ని డైఎలక్ట్రిక్ మీడియం లో ఉంచినప్పుడు ఫోర్స్ ఉండే రేషియోని మనం రిలేటివ్ పెర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. రైట్ సార్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఫీల్డ్ లైన్స్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కాన్సెప్ట్ ఏదో మనం మాట్లాడదాం. రైట్. యు టేక్ ఎనీ చార్జ్, లెట్స్ వెయిట్. ఓకే, so consider it is a positive charge, red color. This is negative charge, blue color is the negative charge. Due to the space, ఏదైనా చార్జ్ చుట్టూ దీని స్పేస్ లో ఉంచాను. ఇప్పుడు నేను స్పేస్ లో ఉంచాను కదా, దీని చుట్టూ ఓకే స్పేస్ లో కొంత రీజియన్ వరకు దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఈ రీజియన్ లో నేను వేరే ఏదైనా చార్జ్ తీసి పెడితే దట్ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫోర్స్, దట్ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ ప్రెషర్. సో ఎంత రీజియన్ వరకు దాని యొక్క ఎఫెక్ట్ లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. రైట్. సో దేర్ఫోర్ ద స్పేస్ అరౌండ్ ద చార్జ్ ఇన్ విచ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జిస్టింగ్ is called as electric field. Electric field of two types. One is uniform electric field, the second one non-uniform electric field. In the uniform electric field, at every point the electric field strength remains constant both in magnitude and direction. Therefore, the electric lines of force will be straight lines, parallel and equidistant lines. In the non-uniform electric field strength may change in the magnitude or direction or both magnitude and direction.
Okay, if the electric field strength is not constant at every point, either in magnitude or direction or both magnitude and direction, that field is called as non-uniform electric field. What I am saying ante, ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోనైతే at every point electric field strength both magnitude direction లో కాన్స్టెంట్ గా ఉంటుందో, that is called as uniform electric field. At every point electric field strength constant గా ఉండదనంటే ఎట్లా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ అన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినా వెక్టార్ చేంజ్ అయిందని చెప్తాం, డైరెక్షన్ చేంజ్ అయినా వెక్టార్ చేంజ్ అయిందని చెప్తాం, రెండు చేంజ్ అయినా చేంజ్ అయిందని చెప్తాం. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ లేకున్నా, డైరెక్షన్ కాన్స్టెంట్ లేకున్నా, అట్ ఎవ్రీ పాయింట్ బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కాన్స్టెంట్ లేకున్నా దాన్ని మనము నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. ఓకేనా? రైట్. సో నౌ, సో దిస్ ఈస్ అబౌట్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వాటి ఎగ్జాంపుల్ ఏంటో మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్ ఎస్ఎస్సి లెవెల్లో చదివారు. కండెన్సర్ లేదా కెపాసిటర్ అంటాం. అందులో టైప్స్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సిలిండ్రికల్ కెపాసిటర్, స్పెరికల్ కెపాసిటర్, ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఉంటాయి. సింప్లీ యూ టేక్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. The electric field forming between the plates of the condenser is example for the uniform electric field. కెపాసిటర్ లో ఒకటి పాజిటివ్ ఒక ప్లేట్ కి పాజిటివ్ చార్జ్ ఇస్తాం. ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ వల్ల సెకండ్ ప్లేట్ మీద లోపల వైపు నెగిటివ్ చార్జ్, అవుట్ సైడ్ పాజిటివ్ చార్జ్. నేను చెప్పాను ఎలక్ట్రిఫికేషన్ మెథడ్స్ లో ఫ్రిక్షన్, ఇండక్షన్, కండక్షన్ 3 మెథడ్స్ ఉంటాయని చెప్పాను, అవునా? దిస్ ఈజ్ చార్జ్డ్ బాడీ, పాజిటివ్ చార్జ్ ఇచ్చాను ఈ ప్లేట్. దిస్ ఈజ్ అన్చార్జ్డ్ ప్లేట్. దీనిని దగ్గరలో పెట్టినప్పుడు, ఒక చార్జ్డ్ ప్లేట్ దగ్గరలో అన్చార్జ్డ్ ప్లేట్ దగ్గరలో పెట్టినప్పుడు దగ్గరగా ఉన్నటువంటి ఎండ్ అంటే లోపల వైపు. సో లోపలి వైపు ఆపోజిట్ చార్జ్, బయట వైపు సిమిలర్ చార్జ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అంటాం. అంటే ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కండెన్సర్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్. ఎనీహౌ సర్, in the parallel plate capacitor, so the first plate has the positive charge, the second plate has the negative charge. Here electric lines of force ఈ మధ్యలో parallel and equidistant గా ఉంటాయి. కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఏర్పడేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జాంపుల్ ఫర్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. Here the lines of force orient as parallel and equidistant lines గా ఉంటాయి. అయితే స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎడ్జెస్ లో లైట్ గా కర్వ్ గా ఉంటాయి. దాన్ని కర్వ్డ్ గా ఉండటాన్ని ఫ్రెంజింగ్ అంటాం. కానీ కెపాసిటర్ ప్లేట్స్ చాలా దగ్గరగా ఉన్నప్పుడు, వెరీ నియర్ గా ఉన్నప్పుడు, క్లోజ్ గా ఉన్నప్పుడు ఆ కర్వింగ్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ద ఫీల్డ్ విచ్ ఇస్ ఫార్మింగ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ద కండెన్సర్ కెన్ బి ట్రీటెడ్ as the uniform electric field. So what is example for non-uniform electric field? Yes. So this is the పాజిటివ్ చార్జ్. రెడ్ చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ నుంచి దీని చుట్టూ ఉన్నటువంటి స్పేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం కదా. దీనిలో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మనము స్టడీ చేయటానికి ఫారడే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కాన్సెప్ట్ వాడారు. సో లైన్స్ ఆఫ్ ఫోర్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మన ఫీల్డ్ స్ట్రెంత్, ఫ్లక్స్ అనే వాటిని మనం డిస్కస్ చేస్తాం. రైట్. సో డ్యూ టు ద పాజిటివ్ చార్జ్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎట్లా ఉంటాయనంటే నీకు రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటాయి, ఇట్లా బయటకు వెళ్ళే డైరెక్షన్ లో ఉంటాయి. అంటే ఏంటి సార్ మరి? అంటే దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎక్కడైనా మీరు యూనిట్ పాజిటివ్ చార్జ్ ఉంచితే, అంటే 1 కూలం చార్జ్ పెట్టామనుకోండి, ఆ 1 కూలం చార్జ్ అది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో, అది ఏ పాత్ ను ఫాలో అవుతుందో, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. అంటే the path traversed by the unit positive charge placed in the electric field is called electric line of force. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో 1 కూలం లేదా యూనిట్ పాజిటివ్ చార్జ్, టెస్ట్ చార్జ్ ని ఉంచినప్పుడు అది ఏ పాత్ వెంబడైతే అది మూవ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. సో డ్యూ టు ద పాజిటివ్ పాయింట్ చార్జ్, ఇప్పుడు ఇక్కడ పెడితే దట్ విల్ బి రిపెల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్, మళ్ళా ఈ డైరెక్షన్ లో. అండ్ అది ఒక స్ట్రైట్ లైన్, ఇటు నుంచి ఒక స్ట్రైట్ లైన్ అస్యూమ్ చేస్తే ఆ డైరెక్షన్ లో లైన్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. నేను ఇటువైపు పెట్టినప్పుడు ఈ డైరెక్షన్ లో ఉండొచ్చు, ఇక్కడ పెట్టినప్పుడు ఈ డైరెక్షన్ లో ఉండొచ్చు, లైక్ దిస్. కాబట్టి మన పొజిషన్ చేంజ్ చేస్తూ ఉంటే దాని చుట్టూ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ విల్ బి లైక్ దిస్, రేడియల్లీ అవుట్వర్డ్, బయటికి వెళ్ళేటువంటి స్ట్రైట్ లైన్స్ డైరెక్షన్ లో ఉంటాయి.
దీన్ని రేడియల్లీ అవుట్వర్డ్స్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ అనదర్ చార్జ్ సార్. దిస్ ఇస్ బ్లూ కలర్ నెగిటివ్ చార్జ్ అనుకున్నాం కాసేపు. ఓకేనా? నెగిటివ్ చార్జ్ దగ్గర నేను దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నేను 1 కూలం చార్జ్ పెట్టాను. అంటే టెస్ట్ చార్జ్, యూనిట్ పాజిటివ్ చార్జ్ అన్నా టెస్ట్ చార్జ్ అన్నా మనం దాన్ని ట్రీట్ చేస్తాం. ఓకే, వెరీ స్మాల్ టెస్ట్ చార్జ్ అనమాట. సింప్లీ యూనిట్ పాజిటివ్ చార్జ్ అన్నాం. సో ఇది మైనస్ చార్జ్, ఇది ప్లస్ కదా, దట్ విల్ బి అట్రాక్టెడ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇందాక చెప్పాను కూలుంబ్ ఫోర్స్, అకార్డింగ్ టు ద కూలుంబ్ ఫోర్స్, ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ టూ చార్జెస్ ఎలా ఉంటుంది, ఆ రెండింటిని కలిపి లైన్ వెంబడి పనిచేస్తుంది అన్నాం కదా. సో therefore the unit test charge can be attracted along the line joining these two charges. So that will be attracted in this direction. Therefore the unit the unit positive charge follows the path in this direction. So follows the straight path towards the charge itself. Kabatti mana position change cheste meeku lines of force radially inward direction lo untayi, lopaliki వచ్చే direction lo untayi. అర్థమైందా? Due to the negative point charge, okay, due to the negative point charge, the lines of force are radially inwards, lopaliki వచ్చే direction లో ఉంటాయి, radially inwards. అదే పాజిటివ్ చార్జ్ వల్ల అయితే రేడియల్లీ అవుట్వర్డ్స్, బయటికి వెళ్ళే డైరెక్షన్ లో ఉంటాయి. ఇక్కడ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఫిజికల్ మీనింగ్ ఏంటంటే ఆ లైన్ మీద ఫీల్డ్ స్ట్రెంత్ డైరెక్షన్ అన్నమాట. ఆ లైన్ మీద ఉన్నటువంటి ప్రతి ఎవ్రీ పాయింట్ డైరెక్షన్ అనేది అలాంగ్ దట్ లైన్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా? సో దట్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఓకే, ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను, ఇన్ ద యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈస్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ద కండెన్సర్, ప్యారలల్ ప్లేట్ కండెన్సర్, సో దేర్ ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్విడిస్టెంట్ లైన్స్. అంటే బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ లైన్స్ ఈ సపరేషన్, ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ప్యారలల్ గా ఉండి ఎవ్రీ టూ సక్సెసివ్ లైన్స్ మధ్య స్పేస్ కాన్స్టెంట్ గా ఉంటే ఆ రిప్రజెంటేషన్ దేనికి ఎగ్జాంపుల్, అది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని చూపిస్తుంది, దాని ఫిజికల్ మీనింగ్. ఇన్ ద నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దే మే బి స్ట్రైట్ లైన్స్ ఆర్ కర్వ్డ్ లైన్స్. కర్వ్డ్ లైన్స్ గా ఉన్నాయనుకోండి, మరి ఇందాక చెప్పాము ఇప్పుడు డ్యూ టు ద పాజిటివ్ చార్జ్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ స్ట్రైట్ లైన్స్ రేడియల్లీ అవుట్వర్డ్ అన్నాం కాబట్టి ఇక్కడ స్ట్రైట్ లైన్ అని తెలుస్తుంది. కాబట్టి ఆ లైన్ డైరెక్షన్ మనకి అట్ ఎవ్రీ పాయింట్ ఫీల్డ్ స్ట్రెంత్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ లైన్ బయటకు వెళ్తుందంటే ఇట్ ఎవ్రీ పాయింట్ ఫీల్డ్ స్ట్రెంత్ డైరెక్షన్ అలాంగ్ దట్ డైరెక్షన్ అన్నమాట, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, సో హియర్ ఇఫ్ యు టేక్ ద టూ ఆపోజిట్ చార్జెస్, two dissimilar charges, unlike charges anna, dissimilar charges anna, opposite charges anna ఒకటి. Like charges, similar charges, same charges అంటేనేమో either positive or negative అవచ్చు. ఈ టర్మ్స్ వాడుతుంటాడు కాబట్టి don't confuse. If you take the two dissimilar charges, this is the positive charge, it is the negative charge, then the line of force started to positive charge and move towards the negative charge. They start from positive charge and at the negative charge. పాజిటివ్ చార్జ్ వద్ద స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ చార్జ్ వద్ద ఎండ్ అవుతుంది. Therefore electric lines of force are said to be open curves. వీటి ఓపెన్ కర్వ్స్ అంటాం. అదే మీరు ఇక్కడ మనం సందర్భం వచ్చింది కాబట్టి మనం మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గురించి మాట్లాడదాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం, కరెక్ట్ మాట్లాడాలంటే ఫీల్డ్ లైన్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లో మనకు తెలుసు కదా, బార్ మ్యాగ్నెట్ అనుకుందాం కాసేపు. ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ సార్. ఈ రెడ్ సింబల్ ని నార్త్ అందాం, ఇక్కడ సౌత్ అందాం. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఫార్మింగ్ డ్యూ టు ద బార్ మ్యాగ్నెట్ ఎట్లా ఉంటుందంటే అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ దే స్టార్ట్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ మూవ్స్ టువర్డ్స్ ద సౌత్ లైక్ దిస్. బట్ దే ఆర్ నాట్ ఎండింగ్ ఎట్ ది సౌత్ పోల్, ఇక్కడ ఎండ్ కాదు. అగైన్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ దే మూవ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. సో అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ నార్త్ టు సౌత్, ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ టు నార్త్. సో హియర్ దీస్ ఆర్ ద క్లోజ్డ్ కర్వ్స్. ఇవి క్లోజ్డ్ కర్వ్స్ గా ఉంటాయి. బట్ కమింగ్ టు ద ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ చూసుకోండి ఇక్కడ. సో దిస్ ఇస్ ద పాజిటివ్ చార్జ్, ఇట్ ఇస్ ద నెగిటివ్ చార్జ్. Yet the line of force start at the positive charge, end at the negative charge. So ఇక్కడ end అయిపోతుంది. So these are the open curves, but whereas magnetic lines of force are closed curves. Closed curves అంటాం. Right. So here the magnetic field forming between these two lines అంటే ఇట్లా కర్వ్డ్ లైన్స్ గా ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి కర్వ్డ్ లైన్స్ గా ఉంటాయి. రైట్ సార్. మరి ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ స్ట్రైట్ లైన్ గా ఉంటే ద స్ట్రైట్ లైన్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో అది దాని మీద ఉన్న డైరెక్షన్
that represents the electric field strength అన్న. సో మరి కర్వ్ లైన్ గా ఉంటే డైరెక్షన్ ఏంటి? ఏదైనా పాయింట్ వద్ద మీకు టాంజెంట్ లైన్ డ్రా చేస్తే దాట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఓకేనా? సో దేర్ ఫోర్ ఇప్పుడు పాజిటివ్ చార్జ్ నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ చార్జ్ వద్దకి ఇక్కడ ఎండ్ అయింది సార్. ఇప్పుడు ఈ లైన్ మీద నీకు ఏదైనా పాయింట్ వద్ద అట్ దిస్ పాయింట్ ఇఫ్ యూ వాంట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ డైరెక్షన్, టేక్ ద టాంజెంట్ లైన్ డ్రాన్, take the tangent line there. So that tangent line direction represents the field strength direction. At this point, the direction of tangent line like this. At this point, like this. Okay. So the tangent line drawn at a point on the curved line gives the direction of electric field strength. Right? Now, in the non-uniform electric field, there may be straight lines or curved lines. Etla, itla undi sir. Straight gaane undi gaani between two successive lines మధ్య స్పేసింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే దాని ఫిజికల్ మీనింగ్ ఏంటంటే ఏమైనా అర్థం చేసుకోవాలంటే మన డయాగ్రామ్ బుక్ లో ఇచ్చినప్పుడు మాగ్నిట్యూడ్ ఇస్ చేంజింగ్ బట్ డైరెక్షన్ ఇస్ కాన్స్టెంట్. ఓకే, స్ట్రైట్ గా ఉండి మధ్యలో సక్సెసివ్ లైన్స్ మధ్య స్పేస్ డిఫరెంట్ ఉంది అని అంటే దాని అర్థం హియర్ అట్ ఎవ్రీ పాయింట్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ డైరెక్షన్ ఇస్ ద సేమ్ బట్ ద మాగ్నిట్యూడ్ ఇస్ చేంజింగ్ పాయింట్ టు పాయింట్. సో దేర్ఫోర్ దట్ ఈస్ ఆల్సో నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. The curved lines ఉన్నప్పుడు at every point the direction is changing because tangent line direction is changing, hence it is a non-uniform electric field. So separation between two successive lines different undi curved line ga undanukondi, దాని మీనింగ్ ఏంటి? both magnitude and direction both are changing అని అర్థం. సో ఇందాక చెప్పాను, in the uniform electric field the field strength at every point remains constant both in magnitude and direction. In the non-uniform electric field, the field strength changes either in magnitude or direction or both in magnitude and direction. Right? మరి ఇప్పుడు చెప్పాలి మీరు, డ్యూ టు ద పాజిటివ్ చార్జ్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఇట్లా బయటకు వెళ్ళే డైరెక్షన్ లో ఉన్నాయి. ఇక్కడ చార్జ్ దగ్గరలో చాలా క్రౌడ్ గా ఉంటాయి కదా, లైన్స్ ఆఫ్ ఫోర్స్ దగ్గరగా ఉంటాయి. ఇట్లా దూరంగా పోతూ ఉంటే అవి డైవర్జ్ అవుతున్నాయి కదా, ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి డైవర్జ్ అవుతున్నాయి. అంటే వాటి మధ్య సపరేషన్ లేదా డిస్టెన్స్ స్పేస్ ఏమవుతుంది? పెరుగుతుంది, అంతే కదా. సో ఇక్కడ చార్జ్ ఉందనుకోండి, సో ఈ విధంగా డైవర్జ్ అవుతున్నప్పుడు స్పేస్ బిట్వీన్ టూ సక్సెసివ్ లైన్స్ పెరుగుతుందని అర్థం ఏంటి? సో దేర్ ఫీల్డ్ స్ట్రెంత్ ఈస్ లెస్, హియర్ ద ఫీల్డ్ స్ట్రెంత్ ఈస్ మాక్సిమం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎక్కడైతే మీకు ఫీల్డ్ లైన్స్ దగ్గరగా థిక్గా ఉంటాయో దేర్ ఫీల్డ్ స్ట్రెంత్ మాక్సిమం ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎక్కడైతే లైన్స్ ఆఫ్ ఫోర్స్ పలుచగా దూరంగా థిన్ గా ఉంటాయో దేర్ ఫీల్డ్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. ఓకే, సో డ్యూ టు ద పాజిటివ్ ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్ ఆర్ నెగటివ్ చార్జ్, హియర్ ద ఫీల్డ్ స్ట్రెంత్ ఇస్ మాక్సిమం ఎట్ ద నియరెస్ట్ పాయింట్స్. as we move away from the charge then the field strength is decreasing here. Okay, so you can understand in the case of negative charge also. But that the changing is, what is the difference here? The lines of force are coming towards the charge. Here they are converging. Here they are converging. Therefore, field strength is maximum here at the nearest point. As we move from the negative charge away from it, the field strength is decreasing. Right then? Okay. So now electric field strength can be understood as in terms of electric lines of force also. Etla ekkadaithe lines of force చాలా క్రౌడ్ గా ఉంటాయో దేర్ ఫీల్డ్ స్ట్రెంత్ మాగ్నిట్యూడ్ మాక్సిమం ఉంటుంది. లైన్స్ ఆఫ్ ఫోర్స్ చాలా డిస్టెంట్ గా థిన్ గా ఉంటాయో దేర్ ద ఫీల్డ్ స్ట్రెంత్ విల్ బి మినిమం. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఎగ్జాక్ట్లీ, it is defined as the number of electric lines of force passing through unit surface area normally. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మీకు అర్థం కావాలంటే నేను యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాను. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడే చెప్పాను కదా, ప్యారలల్ అండ్ ఈక్వి డిస్టెంట్ లైన్స్ గా ఉంటాయి. రైట్, లైక్ దిస్, ఇట్లా ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్ వైపు ఉన్నాయి అనుకున్నాం. ఓకే, నౌ ఐఎమ్ కన్సిడరింగ్ ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు దిస్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా నేను ప్లేన్ తీసుకున్నాను, ఇది ఒక రెక్టాంగులర్ ప్లేన్ అనుకున్నాను. రైట్, సో నౌ how many number of lines of force are crossing through this surface area? That is said to be the electric flux through this surface. The number of lines of force crossing, the number of electric lines of force crossing normally through given closed surface area is nothing but electric flux through that surface.
దీంట్లో నేను ఓన్లీ యూనిట్ ఏరియా తీసుకుంటున్నా. యూనిట్ ఏరియా అంటే 1 స్క్వేర్ సెంటీమీటర్ అనుకుందాం. 1 స్క్వేర్ సెంటీమీటర్. సో 1 స్క్వేర్ సెంటీమీటర్ నుంచి ఎన్ని లైన్స్ నార్మల్ గా క్రాస్ అవుతున్నాయి? దట్ ఈస్ ద ఫీల్డ్ స్ట్రెంత్ అట్ దట్ పాయింట్. అంటే ఏదైనా పాయింట్ వద్ద నీకు ఫీల్డ్ స్ట్రెంత్ కావాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో, సో ఏం చేయాలి? అట్ దట్ పాయింట్ జస్ట్ ఇమాజిన్ ద యూనిట్ సర్ఫేస్ ఏరియా. యూనిట్ సర్ఫేస్ ఏరియా నుంచి హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ crossing perpendicularly, that gives the electric field strength at that point. Therefore, electric field strength at any point in the electric field is directly proportional to, the magnitude is directly proportional to the number of lines of force crossing through that unit surface area imagined at that point. అక్కడ మన యూనిట్ సర్ఫేస్ ఏరియాని ఇమాజిన్ చేస్తే దాని చుట్టూ దాని నుంచి ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ పర్పెండిక్యులర్ గా క్రాస్ అవుతాయో అది దాని ఫీల్డ్ స్ట్రెంత్ చెప్తుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్రాస్ అయితే ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువ అని చెప్తాం. లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్రాస్ అయితే ఫీల్డ్ స్ట్రెంత్ తక్కువ అని చెప్తాం. అర్థమైంది కదా? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే ఏంది, దాన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కాన్సెప్ట్ లో మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు మీకు అండర్స్టాండ్ అయి ఉంటుంది. ఓకేనా? రైట్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్, రైట్? యూనిట్ పాజిటివ్ నెగిటివ్ చార్జ్ లేదా పాజిటివ్ చార్జ్ అంటే మనం రెడ్ అనుకున్నాం కాబట్టి ఇదే తీసుకున్నాం. సో దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే జస్ట్ ఇమాజిన్ అరౌండ్ దిస్ చార్జ్ సమ్ రీజియన్, దీని చుట్టూ స్పేస్ లో ఉంది కాబట్టి కొంత రీజియన్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది, రైట్? సో ఫ్రమ్ దిస్ పాయింట్ at the distance r, at the distance small r, a point P is considered here. So my intention is I have to find the electric field strength at this point. ఇక్కడ నేను ఫీల్డ్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇందాక ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్తున్నాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏదైనా పాయింట్ వద్ద యూనిట్ పాజిటివ్ చార్జ్ లేదా టెస్ట్ చార్జ్ ఉంచినప్పుడు, టెస్ట్ చార్జ్ అంటే యూనిట్ పాజిటివ్ చార్జ్ అని అర్థం చేసుకోండి. యూనిట్ పాజిటివ్ చార్జ్ ఉంచినప్పుడు వెరీ లెస్ చార్జ్, దాని మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై అవుతుందో దట్ ఈస్ ద ఫీల్డ్ స్ట్రెంత్ అట్ దట్ పాయింట్. ఓకే, సో దిస్ ఈస్ క్యూ చార్జ్. హియర్ యూనిట్ పాజిటివ్ చార్జ్ అంటే 1 కూలుంబ్ చార్జ్ is placed at this point. According to the Coulomb's inverse square law, we can write F is equal to what? 1/4 pi epsilon naught Q1 Q2. This is Q. This is how much? 1 Q into 1 by how much distance here? R square. Okay. So 1/4 pi epsilon naught Q by R square అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. This charge is Q1. This charge is 1 coulomb charge కదా, Q2 equal to 1. What is the Coulomb inverse square law? 1/4 pi epsilon naught Q1 Q2 by R square. So we are substituting the values. 1/4 pi epsilon naught Q1 is Q, Q2 1, Q into 1 by R square. That is the field strength at that point. అంటే 1 కూలుంబ్ చార్జ్ మీద అప్లై చేస్తున్నటువంటి ఫోర్స్ అంతేనా, 1 కూలుంబ్ చార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుందో దట్ ఈస్ కాల్డ్ as field strength at that point. So I am defining that the force experienced by the unit positive charge, the force experienced by unit positive charge placed at a point in the electric field is called as field strength at that point, right? So అది ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఇది పాజిటివ్ చార్జ్ కదా. సో ఇక్కడ మనం 1 కూలుంబ్ పాజిటివ్ చార్జ్ పెట్టాను కదా. సో రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది అంటే దట్ విల్ బి రిపెల్డ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ జాయినింగ్ దీస్ 2 చార్జెస్. ఈ రెండింటి కలిపి లైన్ వెంబడి రిపెల్ అవుతుంది కదా. కాబట్టి ద లైన్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్ లేదా ఫీల్డ్ స్ట్రెంత్ డైరెక్షన్ అంటే రిపల్షన్ ఫోర్స్ డైరెక్షన్ లో ఉంది. అంటే ఇక్కడ యూనిట్ చార్జ్ మీద ఏ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై అవుతుందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ స్ట్రెంత్, రైట్? మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇంకొకటి తీసుకోండి, ఇది మైనస్ చార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే డ్యూ టు ద నెగటివ్ పాయింట్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అస్యూమ్ చేద్దాం. అగైన్ ఐఎమ్ కన్సిడరింగ్ at the distance r a unit positive charge. Now unit positive charge, it is the negative charge, opposite charges, attraction force existing. So that will be attracted along the straight line joining these 2 charges. కాబట్టి ఇక్కడ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పాజిటివ్ చార్జ్ అంటే డైరెక్షన్ ఇటువైపు. Therefore the direction of field strength at this point ఈ రెండు కలిపి లైన్ వెంబడి లోపల వైపు. ఇందాకనే చెప్పినాం మనం నెగిటివ్, డ్యూ టు ద నెగిటివ్ చార్జ్ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎట్లా ఉంటాయి? రేడియల్ ఇన్వర్డ్స్. అంటే ఇక్కడ నుంచి మనం ఒక లైన్ ఇక్కడ అస్యూమ్ చేస్తే లోపల వైపు ఈ డైరెక్షన్ ఉంటుంది. అదే పాజిటివ్ చార్జ్ అయితే ఈ రెండు కలిపి లైన్ వెంబడి బయట వైపు. సింప్లీ చెప్పాలంటే
యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ డైరెక్షన్ ఎటువైపు ఉందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్. క్లియర్? సో ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ acting on the unit positive charge gives the direction of electric field strength. Hence, it is very clear that electric field strength is a vector quantity. The direction is the direction of the force acting on the unit positive charge. So, what are it SI units? SI units, so volt per meter, note down, volt per meter. Second one, Newton by Coulomb. So, electric field strength is a vector quantity. Its SI units are volt per meter, Newton by Coulomb. ఈ ఫార్ములా మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కి పొటెన్షియల్ కి మధ్య ఫార్ములా అని తర్వాత డిరైవ్ చేస్తాం. E ఈక్వల్ టు V బై D అని వస్తుంది ఫార్ములా. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్ట్ బై డిస్టెన్స్ మీటర్ అన్నమాట. సో దట్ వోల్ట్ పర్ మీటర్. ఇందాక చెప్పాను, యూనిట్ ఛార్జ్ మీద ఫోర్స్ ని E అంటున్నా, ఫీల్డ్ స్ట్రెంత్ అంటున్నా. సో నేను P పాయింట్ దగ్గర, P దగ్గర నేను అనదర్ ఛార్జ్ Q0 ఛార్జ్ పెట్టాను. సో దిస్ ఇస్ Qకి సంబంధించినటువంటి ఫీల్డ్ సార్. P అనే పాయింట్ వద్ద Q2 ఛార్జ్ పెట్టారు. దీని మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అంతే కదా. యూనిట్ ఛార్జ్ మీద ఫోర్స్ క్యాపిటల్ E అయితే Q2 ఛార్జ్ మీద ఫోర్స్ ఎంత? Q2 ఇంటూ E, రైట్? F ఇస్ ఈక్వల్ టు QE రాశాను. అంటే E ఈక్వల్ టు F బై Q అయింది ఫార్ములా. ఫోర్స్ SI యూనిట్ న్యూటన్ బై చార్జ్ SI యూనిట్ కూలుంబ్. సో దట్ ద SI యూనిట్ వుడ్ బి ఎయిదర్ వోల్ట్ పర్ మీటర్ ఆర్ సెకండ్ న్యూటన్ బై కూలుంబ్. ఇవాళ మీకు ఒక టెస్ట్ క్విజ్ మీ వాట్సాప్ లో గ్రూప్ లో పెడతాను సార్. అది టెస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేయండి. ఇవాళ చెప్పిన క్లాస్ వరకు ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి మీదనే ఉంటుంది. అయితే మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్స్ కూడా మల్టీ ఆన్సర్స్ ఉండొచ్చు, మోర్ దాన్ వన్ ఆప్షన్ కరెక్ట్ ఉండొచ్చు. కాబట్టి మీరు సింగిల్ ఆప్షన్ అనుకోకండి. పక్కన 2 పాయింట్స్ అని ఉంటేనేమో సింగిల్ ఆప్షన్, 4 పాయింట్స్ ఉన్నటువంటి క్వశ్చన్ అంటే 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటాయి, 6 పాయింట్స్ అని ఉంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇచ్చాను. మీరు ఆ లింక్ ని ఓపెన్ చేసి అందులో మీకు సర్వే ఫామ్, క్విజ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది సార్. ఈమెయిల్ అడ్రస్ ని ఫిల్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్, తర్వాత మీ క్లాస్. అవి రెడ్ సింబల్ ఉంటుంది, స్టార్ సింబల్ ఉంటుంది. రెడ్ స్టార్ ఉన్నటువంటి దాన్ని కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఓకే, తర్వాత క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. చేసినాక లాస్ట్ కి సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ నొక్కేస్తే ఇమ్మీడియట్ గా మీ స్కోర్ ఎంత, వ్యూ స్కోర్ అని వస్తుంది. వ్యూ స్కోర్ క్లిక్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా తెలుస్తుంది. ఆఫ్టర్ దాట్ ఇమ్మీడియట్ గా యూ విల్ గెట్ ద సర్టిఫికేట్ ఆల్సో. క్విజ్ సర్టిఫికేట్ కూడా మీకు మెయిల్ లో మీరు ఏమంటే ఒక విత్ ఇన్ 30-40 సెకండ్స్ లో మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. దాన్ని చూసుకోవచ్చు. నేను ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత మీ వాట్సాప్ గ్రూప్ లో నేను టెస్ట్ క్విజ్ సంబంధించినటువంటి లింక్ పెడతాను. కంపల్సరీగా 6 o'clock ఈ రోజు 6 వరకే టైం ఇచ్చాను, దానికి టైం బౌండ్ పెట్టాను. 6 o'clock లోపల మీరు ఖచ్చితంగా దాన్ని ఎగ్జామ్ ని కంప్లీట్ చేయాలి. ఓకే, ఇది ఒక ఓన్లీ ఫస్ట్ మోడల్ క్విజ్, ఫస్ట్ ప్రాక్టీస్ క్విజ్. నెక్స్ట్ క్విజ్ నుంచి మనకు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజెస్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. రైట్ అన్న? ఓకే, సో టిల్ నౌ వాట్ వి కవర్డ్. ఫస్ట్ let me repeat the important points by keeping in mind the quiz test also. Charges properties. Charges are 2 types: positive charge, negative charge. What are the properties of charge? Charge is the scalar quantity. Charge is invariant. Charge is quantized. Charge is always conserved. Right? What is meant by charge quantization? The amount of charge can exist on any charged body. Q should be equal to integral multiple of electronic charge. So Q equal to plus or minus n, where n equal to 1, 2, 3 and so on. Charge conservation is nothing but the total charge of the isolated system always remains constant. Charge neither be created nor destroyed. It can transfer from one body to another body. For example, when 2 bodies are rubbed with each other, then due to the transfer of electrons or due to the transfer of charge one body to another body, then one body gets positive charge, another body gets negative charge, but the total charge of the system of these 2 bodies is always same. So before rubbing there is no charge on the 2 individual bodies, total charge 0. After rubbing also one gets some amount of positive charge, the second one gets same amount of negative charge. Now the total sum of these 2 charges equal to 0. So this is applicable not only for these rubbing bodies, charged bodies,
and also it is valid in the case of any nuclear reactions. Okay, so that is charge properties. After that, Coulomb's inverse square law. So what are the important points regarding the Coulomb's inverse square law? Right, like charges are repel, unlike charges attract each other. The either attraction or repulsion force acting between two charges is which is acting along the line joining these two charges. ఇది Q1 ఇది Q2 అనుకుంటే Q1 Q2 మీద అప్లై చేసే ఫోర్స్ ఇటువైపు ఉంది, Q2 కూడా Q1 మీద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అటువైపు ఉంది. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ రెండింటి మీద యాక్ట్ అవుతాయి. సో ఈ యాక్షన్ రియాక్షన్ పేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారంగా Q1 Q2 మీద అప్లై చేసే ఫోర్స్ ని F21 అందాం, Q2 Q1 మీద అప్లై చేసే ఫోర్స్ F12 అనుకుంటే they will be equal in magnitude and acting in opposite direction. So what are the limitations of Coulomb's inverse square law? It is also important. Coulomb's inverse square law is valid only for point charges, not for bigger charges. Number one, it is valid for only the stationary charges. And the two charges moving లో ఉన్నప్పుడు నువ్వు వాటి మధ్య పనిచేసే ఫోర్స్ ఎంత అంటే కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా 1/4πε0 Q1 Q2/r² ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ రాంగ్. ఎందుకంటే when the charges are moving, then electric force and magnetic force కూడా ఎగ్జిస్ట్ అవుతుంది మూవింగ్ లో ఉన్నప్పుడు. చార్జ్ రెస్ట్ లో ఉంటే ఓన్లీ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను. చార్జ్ మూవింగ్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా దీని చుట్టూ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి whenever the charges are in the motion, then not only the electric force, electrostatic force తో పాటు magnetic force కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. So then the total force existing between the charges అంటే the vector sum of electric force and magnetic force లెక్కలో తీసుకోవాలి. F bar equal to F E bar plus Fm bar. So only Coulomb's law నుంచి వచ్చిన వాల్యూ రాంగ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను Coulomb's inverse square law is valid only for the static charges. చార్జెస్ ఎట్ ఆర్ రెస్ట్ కొంత డిస్టెన్స్ లో పెట్టాం, వాటి మధ్య ఫోర్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడానికే వర్తిస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ పాయింట్ చార్జెస్, అంటే వెరీ స్మాలర్ చార్జెస్ అని. స్మాలర్ చార్జెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మైక్రో కూలూమ్, మిల్లో కూలూమ్, నానో కూలూమ్స్ ఉంటే వర్తిస్తుంది. బిగ్గర్ చార్జెస్, ఒక చార్జ్ కండక్టింగ్ బాడీస్ కొంత డిస్టెన్స్ లో ఉంటే, సో టు ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద టూ చార్జ్ మెటాలిక్ స్పియర్స్ లేదా సమ్ చార్జ్ స్పియర్స్ అనే దానికి ఈ ఫార్ములా ప్రకారం చేస్తే తప్పు వస్తుంది. ఎందుకంటే ఒక దాని వల్ల రెండో దానిలో వేరే చార్జ్ కూడా ఇండ్యూస్ అవుతుంది. సో ద ఆన్సర్ విల్ బి రాంగ్, రైట్? సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్, రైట్? The first limitation, it is valid for only the static charges. The second limitation is valid for the point charges. So what is electric field? Electric